Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 692 points gain అయ్యి 75,074 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 201 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,821 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,292 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ కొన్ని పాయింట్స్ పెరిగిందని ఎలా కనిపిస్తుంది, కానీ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒక ఓపెనింగ్ గ్యాప్ అప్, అక్కడి నుంచి కొంత ఫాల్, బట్ అక్కడి నుంచి నియర్లీ ఒక 270 పాయింట్స్ దగ్గరగా పెరిగి అగైన్ మళ్ళీ ఒక 250 పాయింట్స్ దగ్గరగా పడ్డాం. 150 పాయింట్స్ దగ్గరగా మళ్ళీ పెరగడం, మళ్ళీ ఒక 200 పాయింట్స్ దగ్గరగా పడ్డాం, మళ్ళీ 200 పెరగడం, మళ్ళీ 200 దగ్గరగా పడ్డాం, మళ్ళీ ఒక 200 దగ్గరగా పెరగడం. ఇది ఎలా అయిపోయిందంటే 20 పాయింట్స్ 30 పాయింట్స్ యూజువల్ గా నిఫ్టీ మారుతూ ఉంటది కిందకి పైకి. అలా ఇవాళ 200 పాయింట్స్ దగ్గరగా 4-5 సార్లు దగ్గరగా పైకి వెళ్ళడం, కిందకి పడ్డాం. అవుట్ అండ్ అవుట్ ఇవాళ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, ఇన్ఫాక్ట్ ఇవాళ ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చుక్కలు చూపించిందంటే అదేం తక్కువేం కాదు. ఐ హోప్ స్టిల్ ఇంకా మన వాళ్ళు ట్రేడింగ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళు పక్కన ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా మార్కెట్ లో వోల్టాలిటీ సెటిల్ అవ్వలేదు. దీనికి ప్రధానమైన కారణం ఎలక్షన్ పొజిషనింగ్ అనేది ఎలక్షన్ తో కంప్లీట్ అయిపోదు, దాని తర్వాత వస్తున్న రోజుల్లో వైండ్ అప్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ వోల్టాలిటీ మార్కెట్ లో కొనసాగుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 more day వోల్టాలిటీ, మోస్ట్ ప్రాబబుల్లీ ఫ్రైడే అండ్ దాని తర్వాత వస్తున్న మండే తో ఈ వోల్టాలిటీ ఎండ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు జూన్ 8వ తేదీ ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది, 8వ తేదీ ఉంటుంది. ఇదంతా ఎలా అప్డేట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితం నుంచి వస్తున్న అప్డేట్స్ అయితే జూన్ 9వ తేదీ ఉంటుందని, అండ్ మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణ స్వీకారం జూన్ 12వ తేదీ ఉండబోతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒక బిగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఏ మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి వెళ్తాయని, మోస్ట్ పాసిబుల్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్లేస్ ఎవరు తీసుకుంటారనేది స్టాక్ మార్కెట్ కొంత ఈగర్ గా చూస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకునేది వాళ్ళే కాబట్టి. అండ్ ఈ లాస్ట్ 24 hours నుంచి నేను సోషల్ మీడియాలో కొంతమంది ఎక్స్పర్ట్స్ రిలేటెడ్ గా కామెంట్స్ చూస్తూ ఉంటే అందులో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఫైనాన్స్ మినిస్టర్ రేస్ లో అయితే వినిపిస్తుంది. సో తను అక్కడ ఏదో ఒక కీలక కేంద్ర మంత్రి పదవిని తీసుకొని ఇక్కడ నారా లోకేష్ గారిని సీఎం గా పెడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా. సో ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాలు కేంద్రం దగ్గర నుంచి కలిసికట్టుగా ఎదగడానికి ఎంతో ఆస్కారం ఉండే ఒక గోల్డెన్ టైం పీరియడ్. పర్ఫెక్ట్ గా ఇక్కడ మన దగ్గర ఎంపీ స్థానాలు మంచిగా ఉంటూ ఉండడం, అండ్ కేంద్రంలో కూడా వాళ్ళకి ఎంపీ స్థానాలు రిక్వైర్మెంట్, ఎస్ వాళ్ళకి వేరే వేరే సోర్సెస్ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నా, సింగిల్ సైడ్ నుంచి సింగిల్ పార్టీ దగ్గర నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు తీసుకునే స్కోప్ ఉంది. కాబట్టి జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి మద్దతుని ప్రకటించే స్కోప్ ఉంది. కాబట్టి మనతో బార్గైనింగ్ బీజేపీ వాళ్ళకి ఈజీ అవుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ ఏపీ రిలేటెడ్ గా మునుపటి కంటే కేంద్రం ఒక అటెన్షన్ పెరిగేదానికి ఈసారి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నిన్న ఎన్డీఏ రిలేటెడ్ గా జరిగిన మీటింగ్ లో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా మోడీ గారి నేతృత్వాన్ని బలపరుస్తూ సంతకాలు అయితే చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి, అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూడా సపోర్ట్ ని తెలపడం జరిగింది. సో ఖచ్చితంగా మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారనేలా ఆఫ్టర్ ఈ మీటింగ్ మన మార్కెట్స్ కి క్లారిటీ వచ్చింది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఈసారి కూడా ప్రైమ్ మినిస్టర్ గా థర్డ్ టర్మ్ ఆఫ్టర్ 1960 ఎవరు కూడా 3 times ప్రైమ్ మినిస్టర్ గా చేయలేదు. సో ఈసారి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ గారు ఉంటారనేలా నిన్నటి ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం తర్వాత ఈ సంతకాలతో ధృవీకరణ అవుతూ ఉండడం మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ లో ఉన్నాయి. ఇక్కడతో అయిపోవట్లేదు. కమింగ్ టైమ్స్ లో మినిస్ట్రీలో ఒక కేటాయింపు జరుగుతుంది, ఎవరెవరికి వెళ్తుంది. నితీష్ కుమార్ గారికి రైల్వేస్ ఇస్తారనేలా, చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక మంత్రి పదవులు తీసుకుంటారనేలా, అండ్ ఏపీ రిలేటెడ్ గా బెనిఫిట్స్ కూడా ఉంటాయనేలా, స్పెషల్ స్టేటస్ కూడా కార్డ్స్ మీద ఉంది, బట్ పాసిబిలిటీ తక్కువ ఉంటున్నా అది కూడా స్టిల్ ఆన్ ద టేబుల్ అనేలా వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ ఎటువంటి స్ట్రాటజిక్ మూవ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకుంటారని. ఇవి యాక్చువల్లీ దేశవ్యాప్తంగా ఈవెన్ మార్కెట్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే కేంద్రంలో మినిస్ట్రీల పరంగా ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ ఆర్ రోడ్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఇలా వేరియస్ అదర్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. కాబట్టి కీలకమైన మంత్రి పదవుల్ని జేడీయూ పార్టీకి, ఇక్కడ కూటమికి, జనసేన టీడీపీతో కలిగిన కూటమికి ఇస్తారా లేదా అన్నదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా ఏ మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి వెళ్తున్నాయండి వాళ్ళ వ్యూ ఏంటనే దాన్ని బట్టి కూడా ఆ పర్టికులర్ సెక్టార్స్ ఒక గ్రోత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి కోర్ మినిస్ట్రీస్ బీజేపీ వాళ్ళు మోడీ గారు అండర్ లోనే ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటారా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసి ఇతర మినిస్ట్రీస్ మాత్రమే కూటమిలో ఉంటున్న మిత్రపక్షాలకు ఇస్తారా, లేదు మెయిన్ వాటిల్ని కూడా మేము బలపరచాలంటే మాకు అవి
కావాల్సిందని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వ్యూ అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ ప్లాన్స్ రిలేటెడ్ గా వాటి సెక్టార్స్ యొక్క గ్రోత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీస్ యొక్క కేటాయింపుల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టార్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ రేపు గమనించాల్సిన ఇంపార్టెంట్ థింగ్, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రేపు మార్నింగ్ జరుగుతుంది. 10 అరౌండ్ నుంచి కొంత అలర్ట్ గా ఉండండి. మన సిపిఐ ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ కొంత ఈజ్ ఆఫ్ అవుతూనే ఉంది కాబట్టి, కూల్ ఆఫ్ అవుతూనే ఉంది కాబట్టి రేట్ హైక్ రిలేటెడ్ గా డెసిషన్ ఉండదు. బట్ గ్లోబల్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా వాళ్ళ వడ్డీ రేట్లను కట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కూడా కట్ రిలేటెడ్ గా డెసిషన్ ఉండదు. ప్రాబబుల్లీ ఎలాంటి వడ్డీ రేట్లు అయితే ఉన్నాయో అవే వడ్డీ రేట్లు కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు బ్యాంక్స్ పరంగా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా, ఎకానమీ జీడిపి పరంగా, మరి ఇంకేమైనా న్యూ అనౌన్స్మెంట్స్ పరంగా ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ మార్కెట్ లో ఉంటున్న వాటిని ఇంపాక్ట్ చేసే ప్రాబబిలిటీ ఉంది. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ సార్ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఆర్ ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా చేంజెస్ పరంగా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయితే ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా వాళ్ళు న్యూ అనౌన్స్మెంట్స్ చేస్తుంటే అది మార్కెట్ కి సర్ప్రైజ్. మనకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారని. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అవుతున్న తర్వాత వస్తున్న ఆర్బీఐ మీటింగ్ కాబట్టి ఏమైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర నుంచి ఉంటాయనేది రేపు మనం చూడాలి. మార్నింగ్ 10 AM నుంచి మనకి దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ లో స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డేటాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ 3 lakh కాంట్రాక్ట్ దగ్గరగా ఇండెక్స్ పరంగా షార్ట్స్ నే పెట్టుకున్నారు. సో ఐడియల్ గా చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందా ఫర్దర్ గా ఆర్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందా అంటే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ డేటాని చూస్తున్నప్పుడు ఇఫ్ ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా అప్లై అవ్వకపోతూ ఉంటే నెగిటివ్ గా, దెన్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ఇంటర్నల్ డేటా పాయింట్స్ అండ్ ప్రెజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ మార్కెట్ పడ్డం కంటే పెరగడానికి పాసిబిలిటీ ఉంది. షార్ట్ కవరింగ్ రిలేటెడ్ గా మార్కెట్ లో వీళ్ళ షార్ట్స్ ఒక బేస్ ని మార్కెట్ కి ఇస్తున్నాయనేలా మనం అర్థం చేసుకోవచ్చు. లెట్స్ సీ ఇవాళ ఎన్ని షార్ట్స్ కవర్ ఉంటాయని. నిన్న అంతలా మార్కెట్ పెరిగిన 43,700 షార్ట్స్ మాత్రమే కవర్ అయ్యాయి. స్టిల్ ఇంకా 3 lakh దగ్గరగా 3,12,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఫర్దర్ గా ఇవాళ షార్ట్ కవరింగ్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ గా మార్కెట్ కి షార్ట్ కవరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది, ఇంకా ఎంత పెండింగ్ ఉంటుందనేది మనం అసెస్ అయితే చేయొచ్చు. అండ్ వాళ్ళు క్యాష్ మార్కెట్ అయితే వదలట్లేదు. రీసెంట్ టైమ్స్ లోనూ సెల్లర్స్ గానే ఉన్నారు. అండ్ నిన్న కూడా 5,656 crores దగ్గరగా నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. అండ్ రీటైలర్స్ ఇండైరెక్ట్ గా డిఐఎస్ ద్వారా పెద్ద మొత్తంలోనే మార్కెట్ లోకి డబ్బుల్ని పంప్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో ఓవరాల్ ఇన్వెస్టర్స్ పరంగా అయితే ఫ్లోర్ టెస్ట్ ఒక్కటి మోడీ గారు పాస్ అయిపోతున్నట్లయితే ప్రాబబుల్లీ ఒక స్ట్రాంగ్ అలయన్స్ కనిపిస్తూ ఉంది. సో పాసిబుల్లీ ఫ్లోర్ టెస్ట్ కూడా మోస్ట్లీ గవర్నమెంట్ ఫామ్ అయిన విత్ ఇన్ 15 days లోపు ఆ ఫ్లోర్ టెస్ట్ జరుగుతుంది. బల నిరూపణ జరగాలి పార్లమెంట్ లో. సో అది జరిగిపోతుందనే నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. బట్ ఆ టైంలో ఏదైనా షాక్ వస్తుంటే అది మార్కెట్ కు ఒక బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. బికాస్ పిఎం గా నరేంద్ర మోడీ గారే ఉండబోతున్నారు అనేలా మార్కెట్ ప్రిపేర్ అయ్యాయి. మళ్ళీ ఈ లెవెల్స్ కి వచ్చేసింది. ఆ టైంలో కూడా ఫ్లోర్ టెస్ట్ సజావుగా జరిగిపోతుండడం పెద్ద పాజిటివ్ సర్ప్రైజ్ అయితే కాదు. జరగకపోవడం మాత్రం బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ అనేలా, ఒక బిగ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనేలా మార్కెట్ పరంగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ దీంతో పాటు మినిస్ట్రీస్, ఏవే కీలక మినిస్ట్రీస్ అన్ని కూడా మార్కెట్ పరంగా చూస్తే డిఫెన్స్ స్టాక్స్ కి ఇంపార్టెంట్, రైల్వే స్టాక్స్ కి ఇంపార్టెంట్, అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంటైర్ మార్కెట్ కి ఇంపార్టెంట్. బికాస్ కార్పొరేట్ పరంగా టాక్సెస్ కానివ్వండి, మధ్యతరగతి ప్రజల పరంగా టాక్సెస్ కానివ్వండి, జిఎస్టీ పరంగా అండ్ ఇతర స్టేట్మెంట్స్ ఏవైతే ఇప్పటి వరకు ఫైనాన్స్ మినిస్టర్ గారు మార్కెట్ ని ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటూ వచ్చాయో అవే ఫర్దర్ గా వస్తున్న న్యూ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండబోతున్నారు అనేది అయితే పెద్ద డిస్కషన్ గా అయితే మారింది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా. సో నిర్మలా సీతారామన్ గారు అయితే ఈసారి ఉండబోరనేలా మార్కెట్ లో ఎక్కువగా డిస్కషన్స్ అయితే వినిపిస్తున్నాయి. మీరు ఒకవేళ దీన్ని ట్రాక్ చేస్తుంటే ఫైనాన్స్ మినిస్టర్ గా ఈసారి నిర్మలా సీతారామన్ గారే ఉంటారా, ఆర్ కొత్త వాళ్ళు ఉండడానికి ఛాన్స్ ఉందా, ఉంటే ఎవరు ఉండడానికి ఛాన్స్ ఉంది అన్నదైతే వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ రేపు ఆర్బీఐ ఈవెంట్ ఉంది అనేది మర్చిపోదు. 10 అరౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఒక 15 minutes దగ్గర నుంచి అలర్ట్ గా ఉండండి. రేట్ చేంజెస్ అయితే ఇవి ఉండవు, కానీ ఏదైనా కామెంటరీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందా అని చూడాలి. అండ్ గుర్తుంచుకోండి, రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ జీడిపి డేటా వచ్చింది కాబట్టి ప్రాబబుల్లీ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా అలాంటి టోన్ తోనే, స్ట్రాంగ్ పాజిటివ్ టోన్ తోనే ఎకానమీ గ్రోత్ పరంగా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. ఎన్విడియా వాళ్ళు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మూవ్ అవుతారు కాబట్టి ఎన్విడియా స్టాక్ పెరగడం, దాంతో నాస్డాక్ అండ్ ఓవరాల్ ఇతర ఈక్విటీ మార్కెట్స్ కూడా, ఇండెక్స్ లు కూడా అన్ని కూడా యూఎస్ కి సంబంధించి నిన్న పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి కూడా నిన్న యూఎస్ కి సంబంధించిన ఏడిపి డేటా, ప్రైవేట్ జాబ్స్ డేటా వచ్చింది. మీకు గుర్తుంది కదా, దానికి ముందు జోల్స్ డేటా వచ్చింది, జాబ్స్ ఓపెనింగ్ డేటా వచ్చింది, అది వీక్ గానే ఉంది. అండ్ ఈ ఏడిపి
డేటా కూడా ప్రైవేట్ పేరోల్ డేటా కూడా వీక్ గా ఉంటుండడం, ఎకానమీ పరంగా వీక్నెస్ స్టార్ట్ అయిందనేలా మార్కెట్ లో సెంటిమెంట్ రైజ్ అవడం, ఇక ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లని పెంచాలని కానీ ఆరు ఇక్కడే హోల్డ్ చేయాలని కానీ కాకుండా కట్ చేయాలని ప్రయత్నిస్తారు. ఎకానమీ వీక్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో నిన్ననే కాదు లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి జోల్స్ డేటా దగ్గర నుంచి మీరు గమనిస్తే 25 బేసిస్ పాయింట్స్ దగ్గరగా 10-year బాండ్ ఈల్డ్ అయితే డ్రాప్ అయింది. బాండ్ ఈల్డ్ డ్రాప్ అవడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్, పర్టికులర్ గా ఐటీ స్టాక్స్ కి పాజిటివ్. కాబట్టి ఇవాళ ఐటీ స్టాక్స్ అంతలా పెరిగాయి. అండ్ ఐటీ స్టాక్స్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయితే ఫస్ట్ రియాక్ట్ అవబోయే సెక్టార్ ఐటీ సెక్టార్. సో ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఎవరైనా ఎప్పుడు ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు అని ఒకవేళ థాట్ ప్రాసెస్ వస్తుంటే రేట్ కట్ సైకిల్ యూఎస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్నప్పుడు అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. అక్కడి నుంచే అంటే నెంబర్స్ ఇంకా వీక్ గా ఉంటాయని మేనేజ్మెంట్ చెప్తున్నా సరే బాటమ్ అవుతాయి. అక్కడి నుంచి ఐటీ స్టాక్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 4 years రేట్ కట్ అయితే స్టార్ట్ చేశారు. ఓకేనా, బ్యాంక్ ఆఫ్ కెనడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈసీబీ వాళ్ళు కూడా రేట్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఫెడ్ వాళ్ళే అక్కడ ఇన్ఫ్లేషన్ యూఎస్ లో అనుకున్నంత ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వకపోతుండడం ప్రాబబ్లీ సెప్టెంబర్ లో రేట్ కట్ అనుకుంటున్నారు. దానికి ముందు ఎప్పుడు ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేసినా దానికి ముందంటే ఎప్పుడెప్పుడు ఉన్నాయి మీటింగ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. జూన్ 11th and 12th, జూలై 30th and 31st, సెప్టెంబర్ 17 and 18, మోస్ట్ పాసిబుల్లీ సెప్టెంబర్ 17 and 18 ఇక్కడ జరిగే మీటింగ్ లోనే రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. దీనికి ముందు ఒకవేళ జూలైలోనో జూన్ లోనో రేట్ కట్ జరిగితే అది మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ సర్ప్రైజ్. యుఎస్ మార్కెట్స్ అండ్ ఈవెన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా ఈ రేట్ కట్ బిగ్ ఇంపాక్ట్ అయితే తీసుకుంటుంది. బికాస్ అక్కడ రేట్ కట్స్ చేస్తేనే మన ఇండియాలో కూడా ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ డెసిషన్స్ ని తీసుకుంటారు. లేదంటే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అంతా గ్లోబల్ ట్రేడ్ తో ఇంపాక్ట్ అయింది, కరెన్సీ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి చాలా కంట్రీస్ ఫెడ్ వాళ్ళ రేట్ కట్ ని బేస్ చేసుకుని వాళ్ళ కంట్రీస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా డెసిషన్స్ తీసుకుంటాయి. కాబట్టి ఫెడ్ రేట్ కట్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర సెంట్రల్ బ్యాంక్స్ ఒక రేట్ కట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు మూవ్ అవుతున్నారు రేట్ కట్స్ పరంగా, ఈసీబీ వాళ్ళు కూడా మూవ్ అవుతారు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా మూవ్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ ఫెడ్ వాళ్ళు మాత్రం సెప్టెంబర్ అనుకుంటున్నారు. దానికి ముందు ఎప్పుడు రేట్ కట్ వచ్చినా ఓవరాల్ మార్కెట్స్ కి అండ్ పర్టికులర్ గా ఐటీ సెక్టార్ కి బిగ్ పాజిటివ్ అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను అండ్ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, అన్ని సెక్టార్స్ లో కల్లా నెంబర్స్ పరంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపిస్తూ కమింగ్ టైమ్స్ లో బెటర్ విజిబిలిటీ, దేర్ మార్జిన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ పరంగా విజిబిలిటీ ఉందనే సెక్టార్ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ నేను చూస్తున్న సెక్టార్ అయితే ఫార్మా సెక్టార్. ఇవాళ అయితే నెగిటివ్ లోనే ఉంది కానీ ఫార్మా సెక్టార్ ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో బెటర్ నెంబర్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఐడియా లేకపోతున్నా ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ని కానీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ప్రాపర్ స్టడీ చేశాక డెసిషన్ తీసుకోవడం మంచిది. సో నాట్ ఓన్లీ ఫార్మా, కెమికల్ స్టాక్స్ లో కూడా రివైవల్ కనిపిస్తుంది అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ కూడా మనకి అట్రాక్టివ్ గానే ఉంది. అపార్ట్ ఫ్రమ్ ది 3 సెక్టార్స్ ఐటీ, ఎఫ్ఎంసీజీ, 2-wheeler అండ్ 4-wheeler కంపెనీస్ కూడా ఇన్ కమింగ్ ఇయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ దేర్ పాలసీస్ బెటర్ గ్రోత్ ని తీసుకొచ్చే సెక్టార్స్ గా అయితే ప్రెజెంట్ నేను చూస్తున్నాను. ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే ఈ స్పేస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ యొక్క షేర్ హోల్డర్స్ హోటల్ బిజినెస్ ఒక డీమర్జర్ పరంగా ఓటింగ్ అయితే జరిగింది కదా. ఆ ఓటింగ్ లో 99.6% మెజారిటీతో హోటల్ బిజినెస్ డీమర్జర్ రిలేటెడ్ గా ఐటీసీ బోర్డ్ ప్రీవియస్ గా ఏ డెసిషన్ అయితే తీసుకుందో ఆ డెసిషన్ ని ఆమోదించారు. ఇన్ఫాక్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ IIAS వాళ్ళు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు ఓటింగ్ జరిగినప్పుడు రీటైల్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా దీనికి అగైనెస్ట్ గా ఓటు వేయండి బికాస్ దాని వల్ల ఎవరికి లాభం లేదన్నారు. బట్ దాన్ని పట్టించుకోలేదు. ఐటీసీ ఒక మేనేజ్మెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ పై ఐటీసీ షేర్ హోల్డర్స్ పూర్తి నమ్మకం ఉంచుతూ మెజారిటీతో ఈ డీమర్జర్ అయితే ఐటీసీ షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక డీలిస్టింగ్ పరంగా సెబీ వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఈవెన్ ఎన్సీఎల్టీ పరంగా కూడా దీని రిలేటెడ్ గా వాదనలు అయితే జరుగుతున్నాయి. అండ్ అడిషనల్ గా ఇప్పుడు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని మైనారిటీ షేర్ హోల్డర్స్ ఒక బెనిఫిట్ పట్టించుకోకుండా ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉంటున్న ఎంప్లాయీస్ ని యూజ్ చేసి షేర్ హోల్డర్స్ అందరికి కాల్ చేయించి మీరు ఓట్ వేయండి, ఈ డీలిస్టింగ్ కి పాజిటివ్ గా ఓట్ చేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేసి డీలిస్ట్ చేయాలని ప్రయత్నించారు. దీని కారణంగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక మైనారిటీ షేర్ హోల్డర్స్ నష్టపోతారనేలా ఎన్సీఎల్టీ లో క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా మైనారిటీ షేర్ హోల్డర్స్ ని సపోర్ట్ చేస్తూ కేస్ ని ఫైల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఫైనలీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక డీలిస్టింగ్ అంత ఈజీగా అయిపోయేలా అయితే కనిపించట్లేదు. సెబీ వాళ్ళు అండ్ ఫైనలీ ఎన్సీఎల్టీ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారనేది మనం వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు 2000 crore దగ్గరగా ఫండ్ రైజ్ చేయబోతున్నారనేలా బోర్డ్ అయితే డెసిషన్ ని చెప్తూ ఉంది. ఇది షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా రైజ్ చేస్తారని చెప్తున్నారు. సో దాని కారణంగా ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్ కి డైల్యూషన్ జరుగుతుంది. బట్ ఇలా రైజ్ చేస్తున్న డబ్బులతో కంపెనీ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ ఫండ్
రైజ్ ప్లాన్ అప్రూవల్. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా గెయిన్ అయింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి పేటెంట్ లభించింది అంటున్నారు TZS రిలేటెడ్ గా, లేజర్ బోర్ సైటింగ్ రిలేటెడ్ గా. ఈ లేజర్ బోర్ సైటింగ్ అంటే ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. దీని పరంగా వీళ్ళకి పేటెంట్ 2036 వరకు లభించింది అనేసరికి, అండ్ ఇది ఈవెన్ 2024 లో 13th పేటెంట్ అని జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ మంచిగా గెయిన్ అయింది. బట్ లేటర్ డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్ 3% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ నిన్నటి నుంచి జూన్ 4వ తేదీ ఫలితాలు అప్డేట్ అయ్యాక ఆ పొలిటికల్ హీట్ తర్వాత నుంచి కొన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు సెబీ వాళ్ళని ఎగ్జిట్ పోల్స్ పరంగా స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ అయ్యింది, కావాలనే ఎగ్జిట్ పోల్స్ ప్రాపర్ సర్వీస్ స్టడీస్ చేయకుండా ఇంటెన్షనల్ గా ఎన్డీఏకి ఇన్ని సీట్లు వస్తాయని ఇలా ప్రెడిక్ట్ చేసి మార్కెట్ ని అమాంతం పెంచి ఇక ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది మోడీ గారే అనేలా స్ట్రాంగ్ గా అందరూ డబ్బులు పెట్టాక తర్వాత రియాలిటీలో మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ చిన్న వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారని, సో దీని మీద సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలని టీఎంసీకి సంబంధించిన ఒక ఎంపీ సెబీ వాళ్ళకైతే లేఖనైతే రాశారు సెబీ చైర్మన్ గారికి. సో ఎలా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇంత ఖచ్చితంగా అందరూ ఒకే పాటని పాడారు, ఏ ఒక్కరు డీవియేట్ అవ్వకుండా ఎన్డీఏకి 350+ సీట్లు వస్తాయని ఎలా చెప్పారండి, ఇంకొంతమంది 400 ఎలా వస్తాయని చెప్పారు. దీనిపైన విచారణ జరగాలి. దీని వెనకున్నది ఎవరు, ఆ పాయింట్స్ లో మార్కెట్ లో ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ కి ముందు బై పొజిషన్స్ ని పెట్టుకోవడం అండ్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్ లో సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవడం, వీటి కారణంగా ఎవరు లాభం చెందుంటారు అనేలా ఎగ్జిట్ పోల్స్ కారణంగా బెనిఫిట్ అయిన వాళ్ళ లావాదేవీల్ని చెక్ చేయమని, ఎక్కడెక్కడ వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి దాని వెనకుంటున్న పర్సన్స్ అండ్ వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ కి ఇండైరెక్ట్ గా రిలేషన్ ఉందా లేదా అని చెక్ చేయమని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి. సెబీ వాళ్ళైతే ఇప్పటివరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ప్రాబబ్లీ ఎలక్షన్స్ అంటేనే ఇలాంటి వోల్టాలిటీ ఉంటుంది. బట్ ఈసారి కలిసిగట్టుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవుతుండడం, దీని వెనక ఏదైనా మ్యానిపులేషన్స్ కి స్కోప్ ఉందా అనేలా క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఎగ్జిట్ పోల్స్ ని కావాలని ఇలా తెచ్చి స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికి కొంతమంది ఆపరేటర్ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చా? పర్సనలీ నేనైతే అలా అనుకోవట్లేదు. బట్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో చూస్తున్నప్పుడు, ఈ పోస్టుల కింద కామెంట్ సెక్షన్ లో చూస్తున్నప్పుడు రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి కొంతమంది ఆపరేటర్స్ ఇలా ప్లాన్ చేస్తుంటారు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళతో కలిసి అనేలా కామెంట్స్ కనిపిస్తున్నాయి. పర్సనలీ నాకైతే అలా అనిపించట్లేదు. బట్ మీకుంటున్న ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ వీడియోని అప్లోడ్ చేసే కొంత టైం బిఫోర్ రాహుల్ గాంధీ గారు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీని పీఎం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇన్ఫాక్ట్ నిర్మలా సీతారామన్ గారు కూడా కామెంట్స్ చేశారు. బట్ బోత్ పీఎం మోడీ గారు అండ్ అమిత్ షా గారు రీటైల్ ఇన్వెస్టర్స్ ని స్టాక్స్ ని కొనండి జూన్ 4th కు ముందే, జూన్ 4th మార్కెట్ పెరుగుతుందని అడ్వైస్ చేసిన విధానాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలనేలా రీటైల్ ఇన్వెస్టర్స్ సుమారుగా 30 లక్షల కోట్ల దగ్గరగా నష్టపోయారని, ఇది స్టాక్ మార్కెట్ కి సంబంధించి బిగ్గెస్ట్ స్కామ్ అని, దీని రిలేటెడ్ గా మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన, దీని వెనకుంటున్న వాళ్ళందరి పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలనేలా రాహుల్ గాంధీ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బజాజ్ గ్రూప్ నుంచి ఒక ఐపీఓ అయితే మార్కెట్ లోకి రాబోతుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఐపీఓ అయితే అప్రూవ్ చేశారు. ఆల్మోస్ట్ 4000 crore దగ్గరగా ఈ ఐపీఓ వాల్యూతో మార్కెట్ లోకి అయితే రాబోతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ టైమ్స్ లో బజాజ్ గ్రూప్ దగ్గర నుంచి ఇంకొక అనదర్ ఐపీఓ మార్కెట్ లోకి అయితే రానుంది. నెక్స్ట్ యూనో మిండా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చైనాకు సంబంధించిన ఇన్నోవెన్స్ ఆటోమోటివ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని టైఅప్ చేసుకొని ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ రిలేటెడ్ గా వీళ్ళకి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది. అండ్ ఫర్దర్ గా పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటూ హై వోల్టేజ్ కేటగిరీలో బోత్ ఫర్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా హై వోల్టేజ్ కేటగిరీలో ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సిసియూ ని కానీ, ఈవీ ఇన్వర్టర్ ని కానీ, ఈవీ మోటార్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ 3-in-1 ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ ని, ఈ యాక్సిల్స్ ని కూడా వీళ్ళిద్దరు కంబైన్డ్ గా ఉంటూ తయారు చేస్తారని, ఇలా అంటే వాల్యూ ఎడిషన్ జరుగుతున్న ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఒక డెవలప్మెంట్ పరంగా వీళ్ళ పార్ట్నర్షిప్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉండడం, అది కూడా చైనాకు సంబంధించిన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఈవీ ప్లేయర్ రిలేటెడ్ గా ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి రాయ్పూర్, ఇంకొకటి ఛత్తీస్గఢ్, ఈ రెండు ఏరియాస్ నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి 800 మెగావాట్ రిలేటెడ్ గా పవర్ ఎక్విప్మెంట్ సప్లై కోసం బాయిలర్, టర్బైన్ అండ్ జనరేటర్ అంటే సప్లై చేసిన దగ్గర నుంచి అక్కడ ఇన్స్టాలేషన్ చేయడం, వాటిని కమిషన్ చేయడం, వాటన్నిటి వరకు కూడా వీళ్ళకి ఒక బిగ్ ఆర్డర్స్ లభిస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఈచ్ ఆర్డర్ ఒక వర్త్ 3500 crores. సో టోటలీ 2 ఆర్డర్స్ కలిపి 7000 crore విలువ చేసే ఆర్డర్స్ BHEL వాళ్ళకి లభిస్తున్నట్టు. నెక్స్ట్ KPI గ్రీన్ వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీకి 26.15 మెగావాట్ కి సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త
రూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఆల్రెడీ మార్కెట్ లో వాళ్ళు చెప్పినవే, బట్ ఎప్పటి నుంచి అప్లై అవ్వాలో చెప్పలేదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని దీనికి రెడీ చేసుకోమని చెప్పారు, బట్ ఇప్పుడైతే డేట్ కూడా చెప్తున్నారు. ఫ్రమ్ October 14 ఎవరైనా స్టాక్స్ ని కొంటే అది డైరెక్ట్ గా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ కి రావాలి. ఇప్పటి వరకు బ్రోకర్ కి సంబంధించిన పూల్ అకౌంట్ కు వెళ్ళేది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇమీడియట్ గానే జరిగేది ఈ ప్రాసెస్, బట్ ఆ ఒక్క స్టెప్ కూడా నీడ్ లేదు. డైరెక్ట్ గా ఇన్వెస్టర్ అకౌంట్ కే పంపించండి. ఇక అసలు బ్రోకర్ పూల్ అకౌంటే వద్దు. అసలు దీనికి బ్రోకర్ కి కాంటాక్టే అవసరం లేదనేలా. సెల్లర్ సెల్ చేస్తే అతను డీమ్యాట్ నుంచి డిడక్ట్ అయ్యి డైరెక్ట్ గా బయర్ అకౌంట్ కి వెళ్ళాలి, బయర్ డీమ్యాట్ అకౌంట్ కి వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ బ్రోకర్ పూల్ అకౌంట్స్ నీడ్ లేదనేలా సెబీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటుండడం. ఇన్ఫాక్ట్ కమింగ్ టైమ్స్ లో మనం ఏదైనా స్టాక్ ని కొనాలన్నా అమ్మాలన్నా బ్రోకర్ అకౌంట్ లో డబ్బులు అవసరం లేకుండా బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచుకుంటూ మ్యాండేట్ ఇస్తూ, లైక్ మనం ఐపీఓలు అప్లై చేసినప్పుడు మ్యాండేట్ ఇస్తాం కదా, ఐపీఓ అలాట్ అయితేనే కదా కట్ అవుతుంది. అలానే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా డబ్బుల్ని కూడా బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచుకుంటూ జస్ట్ మ్యాండేట్ ఇస్తే మనకి స్టాక్ డెలివరీ అయినప్పుడే డబ్బులు కట్టే విధానాన్ని కూడా సెబీ వాళ్ళు తీసుకొస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టాక్స్ రిలేటెడ్ గా మాత్రమే బ్రోకర్ పూల్ అకౌంట్స్ లేకుండా డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద సెల్లర్ అండ్ బయర్ డీమ్యాట్ అకౌంట్స్ మాత్రమే ఉండాలనేలా. ఇది ఫ్రమ్ October 14 నుంచి అమలవుతుందనేలా సెబీ వాళ్ళైతే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ RVNL, ఇది యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న ఆర్డర్. ఆల్మోస్ట్ 495 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి NTPC వాళ్ళ దగ్గర నుంచి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తున్నట్లు RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఇన్సిడెంట్ జరిగాక ఆపరేషన్స్ అయితే పాస్ చేశారు. బట్ ఇవాళ హోమ్ టెక్స్టైల్స్ అండ్ పేపర్ డివిజన్ రిలేటెడ్ గా ఉంటున్న ఆపరేషన్స్ ని మళ్ళీ రెజ్యూమ్ చేశారని, ఉంటున్న సిచ్యువేషన్స్ ని మానిటర్ చేస్తున్నారని, ఏదైనా లాస్ ఆల్రెడీ ప్లాంట్ పరంగా ఆపరేషన్స్ పరంగా జరుగున్నా దానికి ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉందనేలా ట్రైడెంట్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ని మోస్ట్లీ మనలో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే ఉంటారు. అండ్ ఆ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన సందీప్ టండన్ గారు PSU బ్యాంక్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ని ఎగ్జిట్ అయినట్టు, ప్రెసెంట్ అయితే కన్సంప్షన్ థీమ్ మీద ఫోకస్ చేస్తున్నట్టు. అండ్ ఆ కన్సంప్షన్ థీమ్ లో కూడా ఫుడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ QSR రెస్టారెంట్స్ కానివ్వండి, ఆర్ వాటికి కావాల్సింది సప్లై చేసే వాళ్ళు కానివ్వండి లైక్ బెక్టర్ ఫుడ్స్, అలాంటి ఫుడ్ రిలేటెడ్ కంపెనీస్ మీద, రూరల్ డిమాండ్ పికప్ మీద లైక్ FMCG కానివ్వండి, ఆర్ 2-wheeler 4-wheeler ఈ స్టాక్స్ ఉంటాయి కదా వీటి మీద, లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద, పవర్, ఆటో, మీడియా అండ్ మెటల్స్ మీద కూడా, మెటల్స్ కూడా కొంత ఇంపార్టెంట్ గానే ఫోకస్ చేయాలి. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్తున్నాను, ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మెటల్స్ రిలేటెడ్ గా కూడా స్టడీ చేయడం అండ్ వాటిల్లో సెలెక్టివ్ గా ప్లే చేయడం కూడా కొంత ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ థీమ్స్ రిలేటెడ్ గా క్వాంట్ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారని, వెరస్ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అండ్ PSU బ్యాంక్స్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నట్టు తనైతే అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇదైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కాదు, యాక్చువల్ గా అయితే కవర్ చేయాలని కూడా అనుకోలేదు. కానీ గత కొద్ది గంటల నుంచి స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పరంగా జరిగిన కొన్ని రీజన్స్ కారణంగా వాళ్ళు చాలా రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నీట్ ఎగ్జామ్ కి చాలా ఎక్కువగా టైమ్ అండ్ ఎఫర్ట్స్ ని పెట్టి ప్రిపేర్ అయ్యి ప్రెసెంట్ జరుగుతున్న సినారియోస్ ని చూస్తూ డిస్టర్బ్ అవుతూ ఉంటే యాజ్ ఎ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ గా వాళ్ళకి సపోర్ట్ చేయండి. బికాస్ నీట్ ఎగ్జామ్ 2024 స్కామ్ కి గురైందని, ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలని స్టూడెంట్స్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఏం జరిగిందో కొంత క్లుప్తంగా చెప్తాను, బట్ నేను ఇది ఇక్కడ ఒక న్యూస్ టాపిక్ లా కవర్ చేయాలని మాత్రం ఇది చెప్పట్లేదు. మీకు తెలిసి నీట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ ని చూస్తూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళకి మన మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్ అని గుర్తు చేయాలని చెప్తున్నాను. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైనా 12th పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకొని ఫర్దర్ గా MBBS కానీ BDS లైక్ డెంటల్ డాక్టర్ కానీ, లేదంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఆర్ సిద్ధ మెడిసిన్ రిలేటెడ్ గా, యునానీ మెడిసిన్ రిలేటెడ్ గా, హోమియోపతిక్ మెడిసిన్ రిలేటెడ్ గా, ఆర్ BSc నర్సింగ్ కోర్సెస్ రిలేటెడ్ గా ఫర్దర్ వాళ్ళ కెరియర్ లో స్టెప్ తీసుకోవాలనుకుంటే ఈ నీట్ ఎగ్జామ్ ని రాస్తారు. ఇప్పటి వరకు మోస్ట్లీ మీరు ఈ నీట్ గురించి వినే ఉంటారు. బట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అంతా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యూజువల్ గా ఒకరికి వస్తూ ఉంటుంది. మహా అయితే మీరు కొన్ని రేర్ కండిషన్స్ లో ఒకరిద్దరికి ముగ్గురికి చూస్తూ ఉంటారు. కానీ ఏకంగా 67 మందికి దగ్గరగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనేలా అప్డేట్స్ అయితే వినిపించాయి. 67 క్యాండిడేట్స్ కి ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే కొంత అనుమానాలకి తావిస్తుంది. బట్ ఎనీవే, సరే అందరూ ఒకేలా రాసుంటారేమో, అన్ని కష్టమైన క్వశ్చన్స్ ని కూడా విద్యార్థులు బాగా ప్రిపేర్ అయ్యి సాల్వ్ చేస్తుంటారేమో కాబట్టి వచ్చింటుందేమో అనుకోని దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ యూజువల్ గా ఈ పేపర్ జరిగేది 720 మార్క్స్ కి, ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ మీరు తప్పుగా పెడితే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో యూజువల్ గా అలా చూస్తే లాస్ట్ క్వశ్చన్ అనుకున్న అన్ని క్వశ్చన్స్ బాగానే ఆన్సర్ చేసి పాజిటివ్ గా ఆన్సర్ చేసి లాస్ట్ క్వశ్చన్ ఒకటి వదిలేసిన 716 మార్క్స్ రావాలి వదిలేస్తే. రాంగ్ గా పెడితే అక్కడ 1 మార్క్ పై 715 మార్క్స్ రావాలి. కానీ కొంతమందికి 718 మార్క్స్ 719 మార్క్స్ వస్తూ ఉండడం ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే స్టూడెంట్స్ మధ్యలో మిగిల్చింది. అండ్ దీంతో పాటు బీహార్ లో ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రిలేటెడ్ గా పేపర్ లీక్ అయిన ఆల్మోస్ట్ 13 పీపుల్ దగ్గరగా అరెస్ట్ అవుతూ ఉండడం, బీహార్ లో అరెస్ట్ అవుతూ ఉండడం. అండ్ May 5వ తేదీ ఎగ్జామ్ జరిగితే దానికి ఒక రోజు ముందు ఈ నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతున్న 20 ఆస్పిరెంట్స్ కి పేపర్ కి 30 నుంచి 50 లక్షలు తీసుకొని పేపర్ వాళ్ళకి అందించారనేలా కొంతమంది ఈ నీట్ పేపర్ లీక్
లీక్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారనేలా ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ EOU ఆఫ్ బీహార్ పోలీస్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే అప్డేట్స్ కూడా ఈ నీట్ యూజీ ఎగ్జామ్ కి అపీర్ అవుతున్న క్యాండిడేట్స్ అయితే కొంత మోరల్ గా ఇంపాక్ట్ అయితే చేశాయి. యాక్చువల్లీ May 5th ఎగ్జామ్ జరిగింది అండ్ June 4th రిజల్ట్స్ వచ్చాయి. కానీ రిజల్ట్స్ రాకముందే ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేలా సుప్రీం కోర్టులో నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బట్ ఇదంతా కూడా నేను చెప్పాలనుకుంది అగైన్ చెప్తున్నాను యాజ్ ఎ న్యూస్ టాపిక్ గా కాదు. మీ పిల్లలు ఎవరైనా మీకు తెలిసిన బంధువుల పిల్లలు ఎవరైనా నీట్ ఎగ్జామ్ ని రాసి June 4వ తేదీ అంటే 2 రోజుల క్రితం వచ్చి ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ సినారియోలన్నీ కూడా ప్లాట్ఫామ్ లో చూసి ఒకవేళ వాళ్ళ కలత చెందుతూ ఉంటే దయచేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ని ఇవ్వండి. ఈ టైంలో మీ మోరల్ సపోర్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకా స్టిల్ వోలటైల్ గానే ఉంది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అంటే చాలా ఎక్కువ. సో ఎక్స్పైరీ కారణంగా ఉందా లేకపోతే నార్మల్ వోలటాలిటీ అనేది నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో మనకు అర్థమవుతుంది. పొజిషన్స్ అయితే హెవీగానే ఉన్నాయి ఎఫ్ఐస్ యొక్క షార్ట్స్. సో జాగ్రత్త దాంతో కమింగ్ టైమ్స్ లో మోస్ట్లీ ఇంకొక 2 days పాటు కూడా మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది. రేపు ఫ్రైడే అండ్ మండే కూడా ఉండొచ్చు. సో ఒకవేళ అది సెటిల్ అయ్యాక నెక్స్ట్ ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లేకపోతే ఏ లెవెల్ బిలో ఉంటే మనం బేరిష్ గా చూడాలి, ఏ లెవెల్ అబో ఉంటే మనం బులిష్ గా చూడాలి. ఎంటైర్ ఆస్పెక్ట్స్ ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 750 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 680 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 560 22,560 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్రెసెంట్ ఉంటున్న 22,860 వాళ్ళు మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్టివిటీ రెసిస్టెన్స్ గాను అండ్ సపోర్ట్ గాను కనిపించింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే 22,950 రెసిస్టెన్స్ అండ్ అబౌ 23,60 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 49,370 బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 49,580 అండ్ 49,860 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 49,50 సపోర్ట్, అది బ్రేక్ అయితే 48,840 ఇంపార్టెంట్ సపోర్ట్స్. కమింగ్ టు రేంజ్ మోస్ట్లీ మనం మండే నుంచి మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ అండ్ ఓవరాల్ మార్కెట్ ప్రైస్ యాక్టివిటీ అండ్ ఫర్దర్ మార్కెట్ వ్యూ ని కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఏ సైడ్ అయినా మీరు ఒకవేళ నేను వద్దు మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దు అంటున్నా, ఏదో ఒక డైరెక్షన్ లో మీరు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే మాత్రం అప్సైడ్ ప్రాబబిలిటీ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ కారణంగా అండ్ ఉంటున్న సినారియోస్ కారణంగా కంఫర్ట్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా మండే తర్వాత నుంచి డెసిషన్స్ తీసుకోవడం బెటర్. లెట్స్ సీ. ఎటువంటి సర్ప్రైజ్లు కూడా రాకపోతుంటే ఆల్ టైమ్ హైస్ రీసెంట్ ఆల్ టైమ్ హైస్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. బట్ మండే నుంచి మార్కెట్ లో ట్రేడర్స్ కి కొంత ఫీజిబిలిటీ మరియు వోల్టాలిటీ తగ్గుతుందని అయితే నా ఒపీనియన్. అప్పటి వరకు కొంత జాగ్రత్తగా మీ క్యాపిటల్ ని ప్రొటెక్టెడ్ మోడ్ లోనే ఉంచండి. అన్నెసరీగా ట్రేడింగ్ లోకి వెళ్ళొద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.